కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. ముందుగా నేను దేవుని వాక్యాన్ని చెప్పి చివరిలో నా సాక్ష్యంతో నేను ముగిస్తా. ఓకేనా? మంచిది. దేవుని వాక్యంలో నుంచి 107వ కీర్తన 19వ వచనం 20వ వచనం. 107వ కీర్తన 19వ వచనం 20వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కందుకూరులో మీరు ఏర్పాటు చేసిన మీ సంఘమును బట్టి స్తోత్రాలు. మీ సేవకులు ఎఫ్రాన్న గారిని, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఇక్కడున్న పెద్దలు, పరిశుద్ధులందరినీ బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మా ప్రియులను ముఖాముఖిగా చూసి సహవాసం చేసి సంతోషించే భాగ్యాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చారు. పాటల్లో తోడుగా ఉన్నారు, ప్రార్థనలో తోడుగా ఉన్నారు, వాక్య ధ్యానంలో తోడుగా ఉండి మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయుదురని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనేం పెద్ద మర్మాలేం చెప్పను, కొన్ని ధర్మాలు జ్ఞాపకం చేస్తాను. ఈ 107వ కీర్తన 19వ వచనంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి అనే మాట చూస్తాం. అలాగనే 6వ వచనంలో కూడా ఏం రాయబడింది? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. 13వ వచనంలో ఏం రాయబడింది? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. 28వ వచనంలో ఏం రాయబడింది? శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. అంటే దేవుని ప్రజలకు ఏ కాలం వచ్చింది? కష్టకాలం వచ్చింది. మనకు కూడా గత 2 సంవత్సరాలు 2021 ఏ కాలం అది? కరోనా కాలమే. కరోనా కాలం అంటే ఏ కాలం అది? కష్టకాలం. మనకు కరోనా కాలము కష్టకాలం 2 సంవత్సరాలు. ఈ కరోనా కాలంలో, ఈ కష్టకాలంలో మనం ఏం చేసాము? మొరపెట్టాము. అక్కడ ఏం చేశారు వాళ్ళు? మొరపెట్టిరి. ఈ కరోనా కాలం మనందరికీ కష్టకాలం. మనందరికీ కష్టకాలం అది. మనమంతా ఏం చేసాము? మొరపెట్టాం. దేవా, ప్రభువా, ఈ కష్టకాలములో నుండి, కరోనా కాలములో నుండి మమ్మల్ని కరుణించుము అని మనం మొరపెట్టాం. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడే రాయబడింది కదా, 20వ వచనం 19-20. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆపద, ఇది ఆపద అనేది ఏంటంటే చెప్పి వచ్చేది కాదు ఆపద. ఈ కరోనా కూడా మనకేమైనా చెప్పి వచ్చిందా? ఇదిగో నేను 2 సంవత్సరాలు వచ్చి నేను ఉంటాను అని చెప్పేమని వచ్చిందా? కరోనా కూడా మనకు చెప్పి రాలేదు. చెప్పకుండా వచ్చేదాన్ని ఏమంటారు? ఆపద అంటారు. చెప్పి వచ్చేదాన్ని ఏమంటారు? ఏమంటారు నాకు కూడా తెలియదు. చెప్పకుండా వచ్చేదే ఆపద. ఈ కరోనా అనేది వస్తుందని మనకి ఎవరికి తెలియదు. అది వచ్చేసింది ఒక ఆపద. ఆ ఆపదలో నుండి దేవుడు మనని ఏం చేశాడు? విడిపించాను. తన వాక్కును పంపి ఏం చేశాడు? బాగు చేశాను. బాగు చేశాడు. దేవుడు బాగు చేయకపోతే డాక్టర్లు ఏం చేయలేరు? ఏం చేయలేరు. దేవుడు నేను బాగు చేయను అంటే డాక్టర్లు మేము బాగు చేస్తామంటారా? నాకు ఒక అనుభవం ఉంది. ఏమనుభవం అంటే, నా కొడుకు 7 సంవత్సరాల వయసులో ఒక పెద్ద సమస్య వచ్చింది, హెల్త్ సమస్య.
ఎక్కడికి తీసుకెళ్ళామంటే సిఎంసికి తీసుకెళ్ళాం. 1 వీక్ ట్రీట్మెంట్ ఇప్పించాము, తీసుకొని వచ్చాం. మళ్ళీ సాటర్డే తీసుకొని వచ్చాము. మళ్ళీ సండే నైట్కు సేమ్ ప్రాబ్లం మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ రాత్రికి రాత్రి బయలుదేరి తెల్లారేటప్పటికి మళ్ళీ సిఎంసికి వెళ్ళాం. మళ్ళీ మొత్తం టెస్టులన్నీ చేశారు. చేసి ఆ ప్రాబ్లం తేల్చి డాక్టర్లు చెప్తున్నారు, ఇదిగో పలానా ప్రాబ్లం ఉంది మీ అబ్బాయికి, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయాలి, ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి 8,000 రూపాయలు అవుతుంది, మీకు ఇష్టమైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని అన్నారు. అప్పుడు డాక్టర్ గారిని నేను అడిగాను ఒక మాట, మరి ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు డాక్టర్ గారు అంటే, లేడీ డాక్టర్, మేడం మరి మా అబ్బాయికి ఏం కాదు కదా, మనకి బాగవుతుంది కదా అన్న. ఆ డాక్టర్ చెప్పిన ఒక మాట నా హృదయాన్ని బాగా కదిలిచ్చింది. చూడండి, ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాము, దానికి ట్రీట్మెంట్ మాత్రం మేము చేస్తాం. మీ కుమారుడికి బాగా అవుతుందని మాత్రం మేము చెప్పలేము. చూడండి డాక్టర్లు చెప్పిన మాట, మీ కుమారుడికి ఏం బాగా అవుతుందని మాత్రము మేము చెప్పలేం. బాగు చేసేది ఎవరంటే దేవుడు. దేవునికి ప్రార్థన చేసుకోండి బ్రదర్ అన్నారు. అలాగ బెడ్లో నా కొడుకు ఆడ పడుకొని ఉన్నాడు. వాడికి ఏం అర్థం కాలేదు డాక్టర్ చెప్పేది. నా భార్య అక్కడ పక్కన నిలబడుకుంది. ఆ మాట డాక్టర్ అంటానే, ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ చేసినా కూడా మేము చెప్పలేము, మా చేతుల్లో ఏమీ లేదు, దేవుడే బాగు చేయాలి మాట అన్నప్పుడు సహజంగా నాకు ఏడుపు రాదు. సహజంగా అంటే ఎంత సీరియస్ కండిషన్ అయినా ఏడుపు అనేది నాకు రాదు. ఆ మాట వింటానే నా కళ్ళల్లో నుంచి నీళ్లు కింద పడిపోయినాయి. అంటే నా కుమారుని అక్కడ చూస్తూ ఉన్న బెడ్ మీద వాని దీనస్థితి చూస్తూ ఉన్న కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. నేను ఆపుకోలేకపోయాను, అక్కడ నిలబడలేకపోయాను. వెంటనే అక్కడ ఒక వాష్రూమ్ ఉంటే వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాను. నేను అక్కడ చేసిన ప్రార్థన ఒకటే, ప్రభువా కాస్ట్లీ ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు, డాక్టర్ అడిగితే ట్రీట్మెంట్ చేస్తాం కానీ బాగైతుందని చెప్పలేమంటున్నారు, దేవునికి ప్రార్థన చేయమంటున్నారు, ఇది మా చేతిలో లేదు దేవుని చేతిలో ఉంది అంటున్నారు. ప్రభువా నాకు పుత్రభిక్ష పెట్టయ్యా అని కన్నీళ్లు గార్చి వాష్రూమ్లో ప్రార్థన చేశాను. అటువంటి ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదు. మొరపెట్టాను, ఎక్కడ? వాష్రూమ్లో మొరపెట్టాను. డాక్టర్లు ఏమంటున్నారు? దేవుడు బాగా చేయకపోతే డాక్టర్లు మేము చేస్తామంటారా? చేయలేరు. మనకు కూడా ఈ కరోనా కాలంలో డాక్టర్లు కాదు, వాళ్ళు వైద్యం మాత్రమే చేస్తారు డాక్టర్లు. అక్కడక్కడ కొన్ని స్లోగన్స్ చూస్తారా మీరు? హాస్పిటల్స్లో డాక్టర్లు ఏం పెట్టింటారండి? వైద్యం చేసేది మేము, బాగు చేసేది దేవుడు. వైద్యం చేసేదేమో మేమే, కానీ బాగు చేసేది ఎవరు? దేవుడండి. అందుకే వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ముందుగానే ఏం చేయించుకుంటారండి? సిగ్నేచర్ చేయించుకుంటారు. మేము బాధ్యులము కాదు. మేము ఎవరం కాదు. ఈవెన్ డెలివరీ చేయడానికి కూడా డెలివరీ సిజరన్ చేయడానికి కూడా ఏమంటున్నారు వాళ్ళు? ముందుగానే సిగ్నేచర్ చేయించుకుంటున్నారు. ఏమైనా జరగచ్చు, మేము బాధ్యులం. మీరు ట్రీట్మెంట్ చేసేవాళ్ళమే కానీ మేము ఏం చేసేవాళ్ళం కాదు, బాగు చేసేవాళ్ళం కాదు. వాస్తవమేనండి, ఇది అనుభవపూర్వకంగా నేను ఎరిగాను. బైబిల్ కూడా చెబుతున్నది అదే.
మనకు కరోనా కాలం, అది ఒక కష్టకాలం. కరోనా కాలం మనమందరం ఏం చేసామో, మొరపెట్టాం, ప్రార్థన చేశాం. ఆ ఆపదలో నుండి దేవుడు మనం ఏం చేశాడు? విడిపించాడు. తన వాక్కును పంపి ఏం చేశాడు? బాగు చేశాడు. బాగు చేసింది ఎవరు? దేవుడే. డాక్టర్లు బాగు చేసినారా? వైద్యం చేశారు డాక్టర్లు, అంతే. డాక్టర్లు ఏం చేశారు? వైద్యం చేశారు. బాగు చేసింది ఎవరు? దేవుడే. బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత బాగుపడిన వాళ్ళం ఏం చేయాలి? మన ఊరికి బాగు చేశాడు అంటే కుదరదు. దేవుడు గొప్పోడయ్యా, మేము ప్రార్థన చేసినాం, దేవుడు బాగు చేశాడు అంటే కుదరదు. బాగుపడిన వాళ్ళం ఏం చేయాలి? బాగుపడిన వాళ్ళం ఏం చేయాలి? చాలామందికి బాగుపడాలి అనేది కోరిక ఉంది, కానీ బాగుపడిన తర్వాత ఏం చేయాలో ఇది వాళ్ళకి సంబంధంలే. అయ్యగారు, అమ్మగారు ప్రార్థన చేయండి, అమ్మాయి కోసం, అబ్బాయి కోసం, నా కోసం, మా అందరి కోసం, మా కుటుంబం అందరి కోసం మేము బాగుపడాలి. బాగుపడ్డారు, చాలామంది బాగుపడ్డారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేశారు. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనమంతా మొరపెట్టినప్పుడు ప్రభు ఆపదలో నుంచి విడిపించాడు. మనందరినీ ఏం చేశాడు? బాగు చేశాడు. బాగుపడిన వారు ఏమి చేయాలి? బాగుపడిన వారి బాధ్యతలు. చాలామంది బాగుపడ్డారు కానీ ఏమి లేని వారుగా ఉన్నారు. బాగుపడి బాధ్యత లేని వారుగా ఉంటే అది క్రైస్తవ జీవితం కాదు. బాగుపడి బాధ్యత లేని వారుగా ఉంటే అది క్రైస్తవ జీవితం కాదు. బాగుపడిన వారు ఏం చేయాలి? ప్రభు ఏం చెప్పాడు బాగుపడిన గురించి? ఏం చెప్పాడు ప్రభు? ఆ 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. బాగుపడిన వాళ్ళు ఏమి చేయాలి, బాగుపడిన వారి బాధ్యతలు లేదా బాగుపడిన వారి విధులు, అది మనకు తెలియాలి. ఉన్న విషయాలే. లూకా సువార్త 17వ అధ్యాయం 13-16 వచనాలు. అయ్యా ఎవరైనా చదవండి అయ్యా బాబు. లూకా సువార్త 17వ అధ్యాయం 13-16 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. మమ్మను కరుణించుమని ఏం వేశారు? కేకలేశారు. ఎవరిల్లు? కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగులు. అందరిది ఒకే రోగమే. మనకు 2 సంవత్సరాలు కూడా మనందరికీ ఒకే రోగమే ఉన్నది. ఏ రోగం? కరోనా రోగం. ఈ 10 మందిది ఒకే రోగమే. ప్రపంచం అందరిది ఒకే రోగమే. 2 సంవత్సరాలు ప్రపంచం అందరిది కూడా ఒకే రోగమే. ఈ 10 మంది ఏం చేశారు? కేకలు వేస్తున్నారు. యేసు ప్రభువా, మమ్మను కరుణించుమయ్యా. నాకు తెలిసి ఈ కుష్ఠరోగము, కరోనా రోగం ఒకటే. పాత నిబంధనలో కుష్ఠరోగం వస్తే ఎక్కడ పెడతారండి? ఎక్కడ పెడతారు? కరోనా రోగం వచ్చినప్పుడు ఎక్కడ పెట్టారు? క్వారంటైన్. వాడు సచ్చినా మనం పోయేదానికిలే. నిజమే కదా? కర్నూలు జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద కాంట్రాక్టరు, 5-6 కోట్ల ఆస్తి ఉంది. కరోనా వచ్చింది, హాస్పిటల్లో చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. భార్య పోలే, కొడుకు పోలే. కొడుకు పోలేదు. ఆ మనస్తాపంతోనే ఆయన చనిపోతాడు. 5-6 కోట్ల ఆస్తి ఉంది. ఆయన ఖర్చు కూడా సుమారుగా ఒక 10 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టాడు. పలకరించే వాళ్ళు లేరు. పాత నిబంధనలో కుష్ఠరోగం ఎట్టనో ఈ 2 సంవత్సరాల కరోనా రోగం అటువంటిదే. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, భార్య జాడ భర్తకు లేదు, భర్త జాడ భార్యకు లేదు, అన్నదమ్ముల జాడ అన్నదమ్ములకు లేదు, అక్కచెల్లెల జాడ అక్కచెల్లెలకు లేదు. నేను బతుకుతే చాలు.
ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుంటాం, బ్రతుకుంటే బఠానాలు అమ్ముకుంటాం. నేను బతుకుంటే చాలు, వాడు తెచ్చినా నాకు పర్వాలే అన్నట్టుగా మనిషి జీవితం అయిపోయింది. అది నిజమే కాదా? నిజమే. ఇది వాస్తవికమైన విషయాలేవి, అవాస్తవాలు కాదు. ఒకరితో ఒకరిని చూడడానికి, ఒకరితో ఒకరు మాట్లాడడానికి, ఒకరినొకరు పరామర్శించడానికి వీలు లేని స్థితికి వచ్చేసినాం. చూడండి, వీలు లేని స్థితికి వచ్చాం. ఇది ఒక కుష్ఠరోగం లాంటిది. ఈ 10 మంది ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరికి పోతే రాలేరు. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు మమ్మను కరుణించు. 10 మందిది ఒకే రోగం, 10 మంది చేసిన ప్రార్థన ఒకే ప్రార్థన. 10 మందికి జవాబు, ప్రభు ఇచ్చిన జవాబు కూడా ఒకటే, మీరందరూ వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. 10 మంది యాజకుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉండగానే మార్గ మధ్యంలోని 10 మందికి ఏమొచ్చింది? 10 మంది శుద్ధులైనారు. అందరూ బాగుపడ్డారు. చూసుకున్నారు, ఒకరినొకరిని చూసుకున్నారు. ఒరే మత్తయి, ఒరే మార్కు, ఒరే లూకా, ఒరే యోహాను, ఒరే లాజరు, ఒరే దేవసహాయం, ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యపోయినారు వారి దేహాలు చూస్తానే. 10 మంది బాగుపడ్డారు. 10 మంది బాగుపడ్డారు. 9 మంది ఏం చేశారు? అట్నుంచి అటు వెళ్ళిపోయినారు. మరి ఎవరు గుర్తుకొచ్చారో నాకు తెలియదు. వారికి ఎవరు గుర్తుకొచ్చారో, బహుశా వారి భార్యలు గుర్తుకొచ్చారు, వారి పిల్లలు గుర్తుకొచ్చారు, వారి ఇల్లు గుర్తుకొచ్చిందో, వారి పొలాలు గుర్తుకొచ్చినాయో, లేదా అంతకుముందు తాగుడుబోతులైతే ఆ కళ్ళు గుర్తుకొచ్చాయో, చుట్టా బీడీలు గుర్తుకొచ్చాయో, ఏం గుర్తుకొచ్చాయి నాకైతే తెలియదు. మీకు ఒకవేళ తెలిసింటే మీటింగ్ అయిన తర్వాత నాకు చెప్పచ్చు. 9 మంది ఏమైనారు? అట్నుంచి అటే వెళ్ళిపోయారు 9 మంది. ఒక్కడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడ గొప్ప శబ్దంతో గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడాడు. బాగుపడినోడికి ఏముంది? ఇక్కడ బాధ్యత ఉంది. చాలా మంది బాగుపడ్డారు, కానీ బాగుపడిన వాళ్ళు ఎక్కడికి రావడం లేదు? ప్రభువు దగ్గరికి రావడం లేదు, ఆయన సన్నిధికి రావడం లేదు చాలా మంది. మళ్ళీ సాక్ష్యం చెప్పమంటే చెప్తారు, ఉత్తుత్త సాక్ష్యాలు. ఉత్తుత్త సాక్ష్యాలు కాదు మనకు కావాల్సింది, బాధ్యతతో కూడిన సాక్ష్యం. నన్ను బాగు చేశాడంటే నాకేముండాలి? బాధ్యత ఉండాలి. ఏదో జనవరి 1వ తారీఖు సాక్ష్యాలు చెప్పడం, లేదా ఎప్పుడైనా స్తుతికూటం పెట్టుకున్నప్పుడు సాక్ష్యాలు చెప్పడం. కొంతమంది అలా చెప్పేస్తారు అంతే, ఇంకా తర్వాత ఏ విషయంలో ఏముండదు? బాధ్యత ఉండదు. అది కాదు, ఈ బాగుపడ్డ వాడికి ఒక బాధ్యత. ప్రభువు నన్ను బాగు చేశాడు, నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్కడిళ్ళు, నా గ్రామస్తులు అందరూ కూడా నాకేమయ్యారు? దూరంగా పెట్టేశారు అందరూ. నేను ప్రభువుకు మొరపెడితే ప్రభు నన్ను ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు నా భార్య దగ్గరికి, నా పిల్లల దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి, నా అక్కచెల్లెల దగ్గరికి, నా గ్రామస్తుల దగ్గరికి వెళ్తానంటే దానికి కారణం ఎవరు? ఎవరు కారణం? ప్రభు. ప్రభు కారణం. ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వాడు సాగిలపడుతున్నాడు ప్రభు దగ్గర. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ప్రభు అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 9 మంది ఎక్కడా అన్నాడు. ఎక్కడా? అందరూ బాగుపడినారు, కానీ 10 మందిలో దశంభాగం వచ్చినట్టు వచ్చినాడు. దశంభాగం. చాలామంది ఆరాధన కూడా ఎట్లా వస్తారంటే దశంభాగం వస్తారు. ఇంటికి ఒకరు. ప్రకాశం జిల్లాలో ఒక అలవాటు ఉంది కదా,
ఇంటికి ఒకరు భోజనానికి రండి అంటారు పల్లెలలో. అందరూ వస్తే భోజనం పెట్టలేము, బరువు అవుతుందని. అట్లాగా ఇంటికి ఒకరు వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. అందరినీ ప్రభు బాగు చేస్తే అందరూ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ప్రభు సన్నిధికి వచ్చి సాగిలపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోషువ ఏమంటాడు? నేనును నా ఇంటి వారును ఏం చేస్తాం? ఏమిస్తా? నేను నా ఇంటి వారు. కొన్ని కుటుంబాలలో ఇంటి వారందరినీ బాగు చేశాడు. ఆయన ఇంటి వారు కనపడుతున్నామా? బాగుపడిన కనపడుతున్నామా? ఆయన సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన మొదటి బాధ్యత. రెండవ బాధ్యత ఏమిటి? రెండవ బాధ్యత మత్తయి సువార్త 8వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారా? బాగుపడిన వారిది రెండవ బాధ్యత. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3-4 వచనాలు. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఏం ఆగిపోయినారు? అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించు అని చెప్పాను. బాగుపడినోడికి ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళు, నిన్ను పూర్తిగా ఆయన సర్టిఫై చేస్తాడు. పాత నిబంధనలో కుష్ఠరోగం ఉందా లేదా అని సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరు? డాక్టర్ కాదు, కందుకూరు డాక్టర్ కాదు, పొద్దుటూరు డాక్టర్ కాదు. ఎవరు? యాజకుడు ఇస్తాడు. నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకో అని చెప్పాడు. తర్వాత ఏం చేయాలి? మోషే నియమించిన కానుక సమర్పించు. అంటే నువ్వు కృతజ్ఞత అర్పణ సమర్పించు. అది అర్పణ. రెండవ బాధ్యత ఏంది? బాగుపడినోళ్ళు అర్పణ, కృతజ్ఞత అర్పణ. బాగుపడినారే కానీ చాలా మంది బాకీ పడ్డారు. బాగుపడినారే కానీ చాలా మంది ఏం పడ్డారు? బాకీ పడ్డారు. అంటే దేవునికి చెల్లించవలసిన అర్పణలు బాకీలే ఉన్నాయి. ఏమన్నంటే దేవునికే చెప్తారు, ప్రభువా ఇంత ఖర్చు అయింది నాయన, వాళ్ళకిచ్చి నీకిచ్చి అంటున్నారు కొంతమంది. ఎట్లున్నారు? వాళ్ళకిచ్చి మీకిచ్చి అనే మాట మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. బాగుపడ్డవాడు ఏం చేయాలంటే కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. మన అప్పులు కాదు దేవునికి చెప్పాల్సింది. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నామా లేదో మనకి తెలుసు. ఈనాడు చాలా మంది విశ్వాసులు దేవునికి బాకీ ఉన్నారు. బ్యాంకులో బాకీ ఉంటే ఏం చేస్తాడు? నోటీస్ ఇస్తాడు, జప్తు చేస్తాం అంటాడు. వాడికి భయపడతాం. సార్ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాం సార్ అంటాం. మరి దేవుడు బ్యాంకు వానికేమో భయపడి ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం మనం. దేవుడు అంటే చాలాసార్లు మనకేమి లేదు, భయం లేదు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు. యేసు ప్రభువా నన్ను క్షమించంటే క్షమిస్తాడు. కాదు బాగుపడ్డవాడికి బాధ్యతలు. మోషే నియమించిన కానుక సమర్పించు. ఈనాడు చాలా మంది విశ్వాసులు దేవునికి చెల్లించవలసిన అర్పణ విషయంలో బాకీలు ఉన్నారు. కరెంటు బిల్లు బాకీ ఉండండి, ఇంటి పన్ను బాకీ ఉండండి, మీ లోన్లు బాకీ ఉండండి. ఏమవుతాయి? అన్ని కట్ అవుతాయి. చాలాసార్లు దేవునికి ఏమైనామంటే బాకీ ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటాడు బాకీలు ఉన్న వారి గురించి?
మలాకీ గ్రంథంలో ఏమంటున్నాడు? మనకు తెలిసినవే, ఆ బాధ్యతలు జ్ఞాపకం చేయాలని చెప్తున్నా నేను. మలాకీ 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఇయ్యకపోవడమే దొంగతనం అంటాడు. దేవునికి చెందవలసిన అర్పణలు మనం ఇయ్యకపోతే మనం ఏం చేసినట్టు? దేవుని దగ్గర దొంగలం. స్టూవర్ట్పురం దొంగలం కాదు. స్టూవర్ట్పురం దొంగలు మారిపోయినారు కానీ విశ్వాసులు మారడం లేదు తెలుసా? స్టూవర్ట్పురానికి ఏం పేరు పెట్టారు? ఇప్పుడు సువార్తపురం పెట్టారు. అది మారిపోయింది. చాలాసార్లు మనం మారడం లేదు. 4 సువార్తలలో ఎవరు మారాలి అంటే పాపాత్ములు మారాలి. 4 సువార్తలు చెప్పేది. ఇక పత్రికలు ప్రకటన గ్రంథంలో ఎవరు మారాలి? పాపాత్ములు కాదు, పుణ్యాత్ములం అని చెప్పుకుంటామే మనం, విశ్వాసులం. మనం మారాలి, మనం మారాలి. బాగుపడినాం కానీ ప్రభువుకు చెల్లించవలసిన అర్పణలు మాత్రం ఏమై ఉన్నాయి? అర్పణలు అట్లే ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. అదే చెబుతున్నాడు, దొంగిలిచూనే ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు? ఏ గ్రస్తులు? రోగగ్రస్తులు కాదు, శాపగ్రస్తులు అన్నాడు. శాపగ్రస్తులు అన్నాడు. ఇంకేమన్నాడు? ఇది వచనాలలో, నా మందిరములోకి ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు ఏం చేస్తా? కుమ్మరిస్తా. ఎవరి మాట చెప్పేది? ఎఫప్రానా, నేనా? కొన్నిసార్లు మా మీద కోపం వస్తుంది. చెప్తా ఉంటారు అబ్బాయి సేవకులో అని. చెప్పింది ఎవరు ఇక్కడ? ఎవరు చెప్పారు? సైన్యములకు అధిపతి యెహోవా. ఈ మాటలు చెబుతున్నది సేవకులు కాదయ్యా, సంఘ పెద్దలు కాదు. ఈ మాటలు చెబుతున్నది ఎవరు? మీరు దొంగలనే మాట ఎవరు చెప్తున్నారు? చెప్పండమ్మా, చెప్పండమ్మా, గట్టిగా చెప్పండి. ఎవరి మాటలు చెప్పేది? దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు. చూసారా? బాగుపడిన వాళ్ళం దేవునికి చెల్లించవలసిన అర్పణలు, కృతజ్ఞతార్పణ, ప్రతిష్టార్పణ, స్వేచ్ఛార్పణ, ఏ అర్పణలు అయితే మన దగ్గర పెండింగ్ ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? పే చేయాలి. మాకు మొన్నటిదాకా మా ఇంటికి పన్ను బిల్లు పెండింగ్ ఉన్నది. ఒక 18,000 వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, సార్ మీది పెండింగ్ ఉంది సార్. నాకు చాలా కష్టం అనిపించింది. అరే మననేది వాళ్ళు అడగకూడదు, పోయి పే చేసేసారు. పే చేశారు. మన పన్ను బిల్లులు మనం పే చేస్తున్నాం, మంచిదే. ప్రభు బిల్లు మనం ఆలోచన చేయాలి. బాగుపడ్డవాడు ఏం చెల్లించాలి? అర్పణలు చెల్లించాలి. అప్పులు కాదు మనం చెప్పాల్సింది దేవునికి, అర్పణలు. తర్వాత ఇంకొక మాట, లూకాసు వార్త 4వ అధ్యాయం 38, 39 వచనం చదువుతారా? లూకా 4, 38, 39 వచనాలు. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. ఎక్కడికి వచ్చాడు? సీమోన్ ఇంటిలోనికి వచ్చాడు. సీమోన్ రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా మా అత్తగారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారయ్యా, యేసయ్యా రావయ్యా మా ఇంటికి అన్నాడు. యేసయ్య వచ్చేసినాడు వాళ్ళ ఇంటికి. వచ్చేటప్పటికి వాళ్ళ అత్తగారి స్థితి ఎలా ఉంది? సీమోను అత తీవ్రమైన జ్వరముతో, తీవ్రమైన జ్వరం ఇది. ఏ మందులు కంట్రోల్ కావడం లేదు. ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకునేది. చేసిరి. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే ఏం చేస్తున్నాడు? చెంత నిలవబడి జ్వరమును గద్దిస్తున్నాడు. ఆయన గద్దించగానే ఏమైంది? ఆమెను విడిచెను. ఆమె
ఆమెను విడిచెను. ఆమెను విడిచేను. జ్వరం విడిచిపోయింది. జ్వరం విడిస్తాను ఏమేం చేస్తుంది అంటే బాగుపడింది. బాగుపడిన తర్వాత ఏమేం చేస్తుంది? వెంటనే ఆమె లేచి వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. వారికి ఉపచారము చేయసాగాను. అంటే యేసు ప్రభు వారికి ఆయన శిష్యులకు ఏం చేస్తా ఉంది? బాగుపడిన ఆమె పరిచర్య చేస్తా ఉంది. అమ్మా, నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు బాగు చేశాడే, పరిచర్య చేస్తా ఉన్నావా? వచ్చి పరిచర్య చేస్తా ఉన్నావా? తప్పించుకొని తిరుగుతా ఉన్నావా? బాగుపడ్డ వాళ్ళు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. యేసు ప్రభుకు ఆయన శిష్యులకు ఆమె పరిచర్య చేస్తా ఉంది లేచి. ప్రభువా, నన్ను బాగు చేసావయ్యా. బాగుపడిన వాళ్ళు పరిచర్య చేయాలి. పరిచర్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? పరిచర్యలు పలు విధములు అన్నాడు. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఎన్నో పరిచర్యలు ఉన్నాయి సంఘంలో. చేపలు వేసే పరిచర్య ఉంది, చీపులు తీసుకొని శుభ్రం చేసే పరిచర్య ఉంది, మైకులు పెట్టే పరిచర్య ఉంది, చెప్పుల స్టాండ్ దగ్గర సర్దే పరిచర్య ఉంది, బాత్రూములు శుభ్రం చేసే పరిచర్య ఉంది, పాటలు పాడే పరిచర్య ఉంది, ప్రసంగం చేసే పరిచర్య ఉంది. దేవుడు రకరకాలైనటువంటి పరిచర్యలు ఇచ్చాడు. మనకిచ్చిన పరిచర్యను మనం ఏం చేయాలంటే చెయ్యాలి. సంఘములో ప్రతి ఒక్కరూ ఎవరంటే చీఫ్ మినిస్టర్స్. చీఫ్ మినిస్టర్ ఏందన్నా? జగన్ కదా అంటారా? జగన్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అంటే అర్థమైంది ఇంగ్లీషులో, తెలుగులో ముఖ్యమైన పరిచారకుడు. అది చీఫ్ మినిస్టర్ అంటే అటువైపు ఇటువైపు తుపాకులు పట్టుకొని ఒక కాన్వాయ్ పెట్టుకొని పోయాయన చీఫ్ మినిస్టరు. అది ఈ లోకములో సంఘములో చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు? ముఖ్యమైన పరిచారకుడు. అంటే ఏ పని అయినా చేయడానికి రెడీగా ఉండేవాడు చీఫ్ మినిస్టర్. ప్రతి విశ్వాసి కూడా సంఘంలో ఎవరు? చీఫ్ మినిస్టర్లు, చీఫ్ గెస్టులు కాదు. ఇప్పుడు నేను మీ మధ్యకు చీఫ్ మినిస్టర్గా వచ్చానా, చీఫ్ గెస్ట్గా వచ్చానా? ఏమ్మా, అర్థమవుతుందే చెప్పేది లేదా? నేను చీఫ్ మినిస్టర్గా వచ్చానా, చీఫ్ గెస్ట్గా వచ్చానా? అది చీఫ్ గెస్ట్ అంటే ఏం చేయాలి? చీఫ్ గెస్ట్ అంటే మన కుర్చీలో కూర్చోబెట్టి రెస్పెక్ట్గా ఇక్కడికి ఇన్వైట్ చేయాలి. అట్లే చేశాడు. చీఫ్ మినిస్టర్లు అంటే మళ్ళీ మీకు కూడా రెస్పెక్ట్గా కుర్చీలలో కూర్చోండి, మళ్ళీ నేను పిలుస్తాను అంటాడా? చీఫ్ గెస్ట్ ఏ పని చేయకూడదు. వచ్చిన తర్వాత ఆయన ఏ పని కోసం వచ్చాడో దానికోసమే జరిగిస్తాడు. బయట నుంచి వచ్చేవాళ్ళు చీఫ్ గెస్టులు, స్థానిక సంఘములో ఉండేవాళ్ళు చీఫ్ మినిస్టర్. ఈనాడు చాలామంది సంఘస్థులు ఎట్లా తయారైనారంటే చీఫ్ గెస్టులుగా వస్తూ ఉన్నారు. అన్నీ రెడీ చేసి పెడితే అలా వచ్చి ఫ్యాన్ గాలి ఎక్కడ తగులుతుంది అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం. అది చూసుకొని వచ్చి కూర్చుంటారు అక్కడ. అంటే కూర్చోండి, నేనేం అనడం లేదు. మీకు ఫ్యాన్ గాలి అవసరం, నాకు ఫ్యాన్ గాలి అవసరం. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదు. అలా అయితే నువ్వు చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్లుగా ఉండకూడదు. బాగుపడినోళ్ళు ఎలా ఉండాలి? చీఫ్ మినిస్టర్లుగా ఉండాలి, ముఖ్యమైన పరిచారకులుగా ఉండాలి. మా సంఘములో గతంలో కరోనా రాకముందు కొంతమంది చీఫ్ గెస్టులు మాత్రం వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చీఫ్ మినిస్టర్లుగా మారిపోయినారు. చొక్కా నలగకుండా, వేసుకున్న వస్త్రాలు నలగకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా తయారంటే చీఫ్ మినిస్టర్లుగా తయారయ్యారు. మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళే. కారణం ఏంటి? ప్రభువు మమ్మల్ని బాగు చేశాడు, మేము ఆయన పరిచర్య చేయాలి. ఆయన పరిచర్య ఏం చేయాలి? బాగుపడిన వాళ్ళం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అది మన బాధ్యత, అది మన బాధ్యత అన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 18-20 వచనం.
మార్కు 5వ అధ్యాయం 18-20 వచ్చిన చదువుతారా? ఆయన ధోని ఎక్కినప్పుడు ఆ దయ్యములు పట్టినవాడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన నుండి ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయనను బతిమాలుకొనెను. ఆయన వానికి సెలవీయక ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి ప్రభువు నీ యందు కనికరపడి చేసిన కార్యములన్నీ నీకు చేసిన కార్యములను వారికి తెలియజెప్పుమని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. ఇక్కడ దయ్యాలు పట్టినోడు బాగుపడ్డాడు. వాడు రాత్రింబగలు దయ్యాలు బట్టి ఎక్కడ ఉండేవాడు? సమాధులలో ఉండేవాడు. రాళ్ళు తీసుకొని తన ముఖాన్ని తను గాయపరుచుకునేవాడు, తన శరీరాన్ని తను గాయపరుచుకునేవాడు. వాని సంఖ్యలతో బంధించినా కూడా సంఖ్యలను తుత్తునియలుగా చేసుకునేవాడు. ఆ వీధులలో కేకలేసేవాడు. వాని దెబ్బకు భయభ్రాంతులు అయిపోయేవారు ఆ ప్రాంతం అంతా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు? వానిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టాడు. దయ్యాలు పట్టినోడు బాగుపడ్డాడు. బాగుపడతానే వాడు ఎక్కడున్నాడు? బాగుపడినోడు ఏమంటున్నాడు? ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని బతిమాలుకొనెను. ప్రభువా, నేను ఇంతవరకు సమాధులలో ఉన్నాను. ఆయన ఈ దయ్యాలను వెళ్ళగొట్టావు, నన్ను బాగు చేసినావు. ఇక నుండి నీ దగ్గర నేను ఉంటాను ప్రభువా, నీ దగ్గర నేను ఉంటాను ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఆయన వానికి సెలవీయగా, బాబు నా దగ్గర నువ్వు అవసరం లేదు, ఆల్రెడీ ఒక బ్యాచ్ ఉంది, నువ్వు అవసరం లేదు. నీ అవసరం ఎవరికి ఉంది? నీ ఇంటి వాళ్ళకు ఉంది, నీ ఊరి వాళ్ళకు ఉంది నీ అవసరం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ ద్వారా బాధపడినోళ్ళు ఎవరు? నీ ఇంటి వాళ్ళు నీ ద్వారా బాధపడ్డారు. నువ్వు రాత్రింబగళ్ళు సమాధులలో ఉండి కేకలు వేసుకుంటూ గాయాలు చేసుకుంటూ నీ దగ్గరికి ఎవరైనా నీ ఇంటి వాళ్ళు వస్తే వాళ్ళను గాయపరిచావే. నీ ద్వారా బాధ అనుభవించింది ఎవరు? నీ ఇంటి వాళ్ళు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు. నేను నీకు చేసిన కార్యము చెప్పు, నువ్వు ఎలా బాగుపడ్డావో ఆ సంగతి చెప్పు. ఆ వ్యక్తి తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళకు చెప్పాడు. మరి ఊర్లోకి వెళ్ళాడు, ఊర్లో వాళ్ళకు చెప్పాడు. ఇదిగో నేను ఒకప్పుడు దయ్యాలు బట్టి ఉన్నాను కదా, నన్ను నేను గాయపరుచుకున్నాను కదా, సమాధులలో కేకలు వేస్తూ ఉన్నాను కదా, నా బతుకు ఇలా ఉన్నది కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు నా బతుకేమైంది? ఈ దయ్యాల నుంచి విడుదల పొందాను, నేను బాగుపడ్డాను. నన్ను బాగు చేసింది ఎవరు? యేసు ప్రభువే అని ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. బాగుపడినోడు ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. మన ఇంటిలో సాక్ష్యం ఇవ్వాలి, మన ఊరిలో సాక్ష్యం ఇవ్వాలి. బాగుపడినోడు. కొంతమంది బాగుపడ్డారు కానీ పొరపాటున కూడా ఏం చెప్పరు? సాక్ష్యం చెప్పరు. పొరపాటున కూడా సాక్ష్యం చెప్పరు. బాగుపడ్డవారు సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభు బాగు చేస్తాడని సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్తున్నామా? బాగుపడ్డవాని యొక్క మరొక బాధ్యత ఏంటంటే సాక్ష్యం ఇచ్చుట. సాక్ష్యం. మనం ప్రసంగికులుగా ఉండకపోయినా పర్వాలేదు. ప్రభు ఏం చెప్పాడు? మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. సాక్షులుగా ఉండండి. మీ ఇంట్లో సాక్షులుగా ఉండండి, మీ వీధిలో సాక్షులుగా ఉండండి, మీ ఊర్లో సాక్షులుగా ఉండండి. యూదయలో, గలిలయలో, సమరయలో, భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులుగా ఉండండి. బాగుపడినవాడు సాక్ష్యం ఇవ్వాలి. తప్పకుండా సాక్ష్యం ఇవ్వాలి. ఆ సమరయ స్త్రీ కూడా బాగుపడిన తర్వాత ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పింది?
సాక్ష్యం చెప్పింది. ఇదిగో నేను చేసినవన్నీ చెప్పాడే, నా బతుకును మార్చాడే, ఆ బావి దగ్గర నా బతుకును ఉతికి ఆరేశాడే, తెల్లగా చేశాడే, ఈయన క్రీస్తుగాడా. సాక్ష్యం. ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి అనేకులు ఆ సుకారు గ్రామస్తులు ఏం చేశారు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. బాగుపడ్డ వారు ఇచ్చే సాక్ష్యాలు ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయి. ప్రియులారా, ఇతరుల జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. అరే, మన కన్నుల ఎదుటే కదా వీళ్ళ జీవితాలు ఇలాగ ఉన్నాయి. ఈ విధంగా బాగుపడ్డాడంటే ఈయన వీళ్ళను బాగు చేసిన వాడు నిజమైన దేవుడై ఉంటాడు. ఆయన నమ్మితే మనం కూడా బాగుపడతాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అది మన బాధ్యత. వాటి బాగుపడ్డ వారు సాక్ష్యం ఇవ్వాలి. మనకు ఎక్కడ వీలైతే అక్కడ మనం ఏం చెప్పాలి? సాక్ష్యం. అంతే. నేను పొద్దున్న ఒక వెహికల్లో వస్తా ఉన్నా, తిమ్మసముద్రం నుంచి. ఒక డ్రైవర్ అక్కడ ఉన్నాడు. చిన్నగా కొన్ని అట్లా మాట్లాడతా, ఏం బ్రదర్ మీ పేరు, ఏం పేరు, మీ ఊరు ఎక్కడ, అలాగే చిన్నగా అలా మాట్లాడుతూనే మనం ఏం చెప్పచ్చు? సాక్ష్యం చెప్పచ్చు. నా గురించి నేను పరిచయం చేసుకొని, నా పూర్వస్థితి నేను చెప్పి, నా ప్రస్తుత స్థితి నేను చెప్పి, వాళ్ళకు ఒక ఆలోచన ప్రారంభం కావాలి. అంటే బాగుపడ్డ వారం మనం సాక్ష్యం ఇస్తే తప్పకుండా ఇతరుల జీవితాలలో ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి, సంఘములో చేర్చబడడానికి, సంఘం అభివృద్ధి కావడానికి కారణమవుతుంది ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబాల్లో, మన వీధులలో, మన ఊరిలో మనం ఏమై ఉండాలి? సాక్షులముగా ఉండాలి. చివరిలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను 5:14 చదువుతారా? ఏం రాయబడింది? అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి. ఏమంటున్నాడు? స్వస్థత నొందితివి. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఎన్నేళ్ల నుంచి? 38 ఏళ్ల నుంచి పడి ఉన్నాడు. ఎవరైనా వచ్చి కోనేట్లో దోస్తారేమో, దేవదూత వచ్చినప్పుడు బాగుపడదామని ఎదురు చూశాడు, కానీ ఒక్కడూ సహాయం చేయలేదు. ఆ గట్టు మీదనే కూర్చొని ఉన్నాడు. ప్రభు అక్కడికి వచ్చాడు. స్వస్థపడగోరుచున్నావా? అయ్యా, దించేవారు లేకపోతే ఎలాగ స్వస్థపడతారయ్యా? స్వస్థపడాలనే కూర్చున్నారు. అయితే నీ పరుపెత్తుకొని నువ్వు నడుమని చెప్పగా వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను అని మనం 8వ వచనం 9వ వచనంలో చూస్తాం. 38 ఏళ్ల నుంచి కదలలేక మెదలలేక ఉన్న, కాళ్ళు చేతులు చచ్చుబడి ఉన్న వ్యక్తి ఏమైనాడు? బాగుపడ్డాడు. బాగుపడ్డాడు. ఎక్కడ కనపడుతున్నాడు ఇప్పుడు బెతెస్దా కోనేటి దగ్గర లేడు. ఎక్కడ కనపడుతున్నాడు? ఎక్కడ? పలకండయ్యా, ఆకలి అయితే ఉన్నట్టుంది. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూసి, అంతకుముందు ఎక్కడ చూశాడు? బెతెస్దా కోనేటి దగ్గర. కోనేటి దగ్గర ఎవరు ఉంటారంటే రోగులుండే స్థలం అది. బాగుపడిన వాళ్ళు ఉండే స్థలము ఇది. ఏం మారింది? బాగుపడిన వారికి మారాలి, స్థలం మారాలి. కొంతమంది బాగుపడే ఉంటారు కానీ అదే స్థలంలోనే ఉంటారు. బాగుపడింటారు, బాగుపడకముందు బ్రాంచ్ షాపులో పనిచేస్తారు, ఇప్పుడు మళ్ళీ బ్రాంచ్ షాపులోనే కనిపిస్తారు. సినిమా హాల్లో పనిచేస్తారు, మళ్ళీ సినిమా హాల్లోనే కనిపిస్తారు. కొట్టు పెట్టుకుంటారు, కొట్టులో సిగరెట్లు బీడీలు అమ్ముతారు, ఇప్పుడు మళ్ళీ సిగరెట్లు బీడీ అమ్ముతారు. బాగుపడ్డ వాళ్ళల్లో ఏం కనపడాలి? ఆ ప్లేస్ మారాలి. కీర్తన 1వ కీర్తన అదే కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు,
పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండవద్దు. ఇక ఆ ప్లేస్లో నువ్వు కనపడకూడదు. కొన్ని సంవత్సరాల కిందట ఒకడు బాప్తిసం పొందాడంట, ఒక యవనస్తుడు, నాకు తెలిసి. ఉదయం బాప్తిసం పొందాడంట, సాయంత్రం సినిమా హాల్లో ఉన్నాడంట. బాగుపడక ముందు ఎక్కడున్నాడు? బాగుపడక ముందు సినిమా హాల్లో ఉన్నాడు, బాగుపడిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. కొంతమంది బాగుపడినా కూడా ఏం మారిండదు, వాళ్ళకు శరీరములో బాగుపడి ఉంటారు కానీ హృదయంలో మాత్రం ఏం పడినారు? బాగుపడినారు. శరీరం బాగుపడి ఉంటుంది కొంతమందికి, హృదయంలో మాత్రం బాగుపడి ఉన్నారు. బాగుపడిన వ్యక్తి ఎక్కడ కనపడుతున్నాడు? దేవాలయంలో కనపడుతున్నాడు. దేవాలయం. యేసు ప్రభు ఇప్పుడు దేవాలయానికి వచ్చి ఆ వ్యక్తితో ఏం చెప్తున్నాడు? నువ్వు స్వస్థత నొందావు, దేవాలయంలో కనపడుతున్నావు, చాలా సంతోషం అని చెప్పి ఏమంటాడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుము. నువ్వు బాగుపడిన తర్వాత నువ్వేం చేయకూడదు? పాపము చేయకూడదు. బాగుపడక ముందు ఏం చేశావో నేను నిన్ను క్షమించాను, నిన్ను బాగు చేశాను. బాగుపడిన తర్వాత నువ్వేం చేయొద్దు? పాపము చేయొద్దు, ఎక్కువ కీడు కలుగుతుంది అన్నాడు. తెలియక తప్పు చేస్తే ఎన్ని దెబ్బలు పడతాయి? బైబిల్ ఏం చెబుతుంది? తెలియక తప్పు చేస్తే కొన్ని దెబ్బలే తగులును అన్నాడు. తెలిసి తప్పు చేస్తే అనేకమైన దెబ్బలు తగులుతాయి. నువ్వు బాగుపడిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే, పాపం చేస్తే నీకు ఎక్కువగా కీడు తగులుతుంది. బాగుపడిన వాళ్ళు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపానికి ఎట్లుండాలి? దూరంగా వారిపోవాలి. ఏసేపుకు పాపం చేయడానికి అవకాశం వచ్చింది. ఒంటరివాడు తుంటరివాడుగా మారాలి. కానీ పాపానికి ఎట్లా పోతున్నాడు? ఆయన దూరంగా మారిపోయినాడు. పోతీఫరు ఇంట్లో ఉండి పాపములో పడుట కంటే పారిపోయి జైల్లో పడుట మేలు అనుకున్నాడు. పారిపోయి జైల్లో పడుట మేలని పోయి జైల్లో పడ్డాడు. ఆ జైల్లో నుంచి మళ్ళీ ఎవరు పిలిపించారు? ఫరో పిలిపించాడు. ఫరోకు వచ్చిన కల భావాన్ని చెప్పాడు. ఇప్పుడు ఫరో ఏం చేశాడు? ఐగుప్తు దేశమంతటికి నీవే అధికారివి. అబ్బా, నీవే అధికారివి. దేశానికి ఏమైనాడు? అధికారి అయినాడు. అవును ప్రియుల, బాగుపడినోళ్ళము పాపము చేయకుండా ఉంటే దాని ఫలితం ఏంది? నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తానని ప్రభు చెప్పినట్టుగా వారికి దేవుడు ఏమిస్తాడు? ఆ ఘనతనిస్తాడు. యేసేపుకు ఐగుప్తు దేశంలో ఒక ఘనతనిచ్చాడు. అదే పాపం చేసింటే ఆ ఘనత వస్తుందా? ఆ ఘనత రాదు. కీడు తగులుతుంది అన్నాడు. కీడు తగులుతుంది. బాగుపడ్డ వారం దేవునికి వ్యతిరేకమైన పాపాలు మనం చేయకుండా ఉందుముగాక. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మనం ఏ రంగంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని చేయకుండా ఉందుముగాక. అది మన బాధ్యత. నా ప్రభువు నన్ను బాగు చేశాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేం. ఆయన చూడాలంటే పరిశుద్ధత, ప్రార్థన చేయాలంటే పరిశుద్ధత, ఆరాధన చేయాలంటే పరిశుద్ధత, పరిచర్య చేయాలంటే పరిశుద్ధత అవసరం. పాపము చేయొద్దు. పాపం చేస్తే ఎక్కువ కీడు కలుగుతుంది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రభు మనను బాగు చేశారు. ప్రభువుకు వ్యతిరేకమైన పాపాన్ని మనం ఎన్నడూ చేయం. పాపానికి దూరంగా పారిపోవాలి. అదే విశ్వాసులకు ఘనత, అదే ఘనత విశ్వాసులు. పాపానికి దూరంగా పారిపోవాలి. ఈనాడు పాపం మనను వెంటాడుతుంది ప్రియులారా. పాపం మనని ఏం చేస్తుంది? వెంటాడుతూ ఉంది, వెంటాడుతుంది. దానికి దూరంగా మనం పారిపోతూ ఉండాలి, పారిపోతూ ఉండాలి. ప్రభు చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉండాలి. ప్రభు ద్వారా మనం ఘనతను పొందుతూ ఉండాలి. కష్టకాలములో మనం మొరపెట్టినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆపదల్లో నుండి మనల్ని విడిపించాడు, బాగు చేశాడు. బాగుపడ్డ మనం ఏం చేయాలి? బాగుపడ్డ మనము బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. మన మొదటి బాధ్యత ఏమిటి? బాగుపడిన వాళ్ళ మొదటి బాధ్యత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన బాధ్యత. రెండవ బాధ్యత ఏమిటి? ఆ కృతజ్ఞత అర్పణలు చెల్లించుట మన బాధ్యత. మూడవ బాధ్యత ఏమిటి? పరిచర్య చేయుట మన బాధ్యత. నాలుగవ బాధ్యత ఏమిటి? సాక్ష్యం ఇచ్చుట మన బాధ్యత. ఐదవ బాధ్యత ఏమిటి? పాపము చెయ్యకుండా ప్రభు పరిశుద్ధుడై ఉన్నట్లు మనం పరిశుద్ధంగా జీవించుట మన బాధ్యత. ప్రభువు మనను హెచ్చించుట ఆయన బాధ్యత. పరిశుద్ధంగా జీవించే వారిని ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. అది ఆయన బాధ్యత. ప్రభువునందు ప్రియుల, మరి ఈ మాటలు చెబుతున్న నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వారం కాదు. మా చిన్నతనం నుంచి మేము తిరుమలకు వెళ్ళేవాళ్ళం, అహోబిలం వెళ్ళేవాళ్ళం, గండికి వెళ్ళేవాళ్ళం, దర్గాల చుట్టూ తిరిగేవాళ్ళం. నా మొలతాడికి ఎప్పుడు తాయితలు ఉండేవి. విగ్రహారాధికులుగా ఉన్నవారు, చిన్న వయసులోని అన్ని అలవాట్లు నేర్చుకున్నవాడు. సిగరెట్, బ్రాందీ, విస్కీ, గొడవలు. కడప ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నా ఎప్పుడు నా దగ్గర ఒక పిడిబాకు ఉండేది, నాతో 10 మంది ఉండేవాళ్ళు నా స్నేహితులు. చదువు చెప్పిన ప్రిన్సిపల్ను కూడా కొట్టడానికి పోయి కాలేజీ నుండి సస్పెండ్ అయినా, రాడికల్స్ సానుభూతిపరునిగా ఉండి రాడికల్స్ కేసులో అరెస్ట్ అయినా, జీవితంలో శాంతి లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అది నా జీవితం. యేసు ప్రభు సువార్త విన్నా, పాపుల కోసం యేసుక్రీస్తు మరణించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విన్నా. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడని విన్నా. ఇక నా బ్రతుకు మారదు, చచ్చిపోవడమే మంచిది అనుకున్నవాడిని. సువార్త విని ప్రభుని నమ్ముకున్నా. యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకున్నా. ప్రభు నా పాపాలు క్షమించాడు, నన్ను రక్షించాడు. నాలో ఉన్న దురలవాట్లు, దుర్గుణాలన్నీ కూడా ప్రభు తీసివేశాడు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, సమస్తము కొత్తవాయనని నా బ్రతుకును కొత్తగా చేశాడు. తన వాక్కు ద్వారా నన్ను తన సేవ కోసం పిలిచాడు. 2000 సంవత్సరం నుండి ప్రొద్దుటూరులో నిలిచి నేను సేవ చేస్తున్నా. నాకు ఒక భార్య, 3 పిల్లలు, అంటే 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద కుమార్తె MBBS చదువుతూ ఉంది తిరుపతిలో. చిన్నపిల్లలు 2 కూడా వారు 10th క్లాస్కి వచ్చారు ఇప్పుడు. ఇది మా చిన్న సాక్ష్యం. ప్రొద్దుటూరులో మాకు స్థానికంగా ఒక సంఘం ఉంది, ఇంకొక చోట కూడా ఒక సంఘం ఏర్పడింది, ఇంకొక స్థలంలో కూడా పని జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆ చిన్న పరిచర్య మేము చేస్తూ ఉండగా మా పరిచర్య కోసం మీరు ప్రార్థించాలని, ప్రభు చిత్తమైతే మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు అవకాశం దయచేయనట్లుగా మా నిమిత్తం, మా పరిచర్య నిమిత్తం, మా కుటుంబ నిమిత్తం ప్రార్థించాలని మీరు అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు ఎఫ్ఎఫ్రా అన్న గారికి, స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ.